ఈజ్ ఈక్వల్ టు n అని తెలుసు కదండి. మరి n1 అంటే నాకు ఆల్రెడీ వచ్చింది వాల్యూ. మీకు కావాల్సింది n5 కదా. ఈ ఫార్ములా యూజ్ చేసి n5ని ఎలా రాయొచ్చు? n5 ఈజ్ ఈక్వల్ టు n మైనస్ ఆఫ్ n1 ప్లస్ n2 ప్లస్ n3 ప్లస్ n4 అంతే కదా. దెన్ ఆటోమేటికల్లీ n అంటే 16, n1 అంటే ఎంత? 2. వాట్ అబౌట్ n2? 3, n3 2, n4 ఈజ్ 5. ఓకే, ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి 16 minus 12 means therefore n5 value is 4. ఇప్పుడు చూడండి అమ్మా, నాకు n1 వచ్చింది, n2 వచ్చింది, n3 వచ్చింది, n4, n5. నౌ ఐ గాట్ ఆల్ n వాల్యూస్. ఇప్పుడు పర్ఫెక్ట్ కోఎఫిషియంట్ నాకు వచ్చేస్తుంది. దానికోసం మీరు రబ్ చేస్తాను చూడండి.